మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. ఒక చిన్న రిక్వెస్ట్ చెప్పండి. మీ డాన్స్ స్టెప్ ఒకటి చూడాలి అమ్మా అన్నాను కానీ ఇప్పుడు నా తలాంగు తక్క తిమి తక్క దిక్కినతో చిత్త దిత్త ధిమిత దిమిత కిటతక తలాంగు తక తక్క ధిమి తిమి తక తక్క ధిమిత ధిత్త ధిమిత ధిమిత కిటతక ధిత్త ధిమిత ధిమిత కిటతక ధి ఎంత అందంగా చేశారు, ఎంత గ్రేస్ఫుల్గా ఉన్నారు. బ్యూటిఫుల్, అసలు యూఆర్ సచ్ ఎ బ్యూటిఫుల్ సోల్. మీకు మరిన్ని క్యారెక్టర్స్ అసలు అసలు మీరే వరల్డ్ రికార్డ్ అవ్వాలి. మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ యాక్టెడ్ బై ఫీమేల్ ఆర్టిస్ట్ అని కేటగిరీలో బహుశా అయి ఉంటారు కూడా. మీరు అలా రాణిస్తూ ఏం లేదు, నాకు ఒకటే అదే కోరిక అన్నారు కదా, హెల్తీగా ఇప్పుడున్న హెల్త్ ఇలాగే ఇంకా మంచి హెల్త్ అంటే ఎక్కడ వస్తుంది, ఏజ్ పోను కొంచెం పీస్ఫుల్గా ఉండాలి, లైఫ్ పీస్ఫుల్ ఎండ్ పీస్ఫుల్గా ఉండాలి, మనశ్శాంతితో ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి, అందరూ నా కళ్ళ ముందు ఉండాలి. అది మెయిన్ కోరిక. భగవంతుడు తప్పకుండా మిమ్మల్ని చాలా దీవించి జీవిస్తూ ఇప్పుడు అది కొనసాగుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. వై విజయ్ గారు, మీ తెర వెనకాల ఇప్పుడు మీరు వంట కూడా చేస్తారు కదా, మంచి మంచి గుమగుమలు వస్తున్నాయి మీ ఇంట్లో. మా అమ్మాయి ఈరోజు బిర్యానీ చేస్తుంది. అయితే మా అమ్మాయి గురించి మీరు అడగలేదు, ఆయన ఒకే అమ్మాయి కానీ మా అమ్మాయిని కనడానికి కూడా ఎన్ని అడ్జస్ట్మెంట్లు. కానీ ఇన్ని వందల సినిమాల్లో నటించి తెలుగులో మీరు ఇంత రాణించి మీకు తెలుగులో రావాల్సినంత గుర్తింపు రాలేదేమో అనిపిస్తుందండి. అది నిజమేనా? ఎన్ని అవార్డ్స్ వచ్చిండొచ్చుగా, కానీ ఒక స్టేచర్ అంటారే అది అది ఎందుకు ఇవ్వలేదు మీకు? మీకు అది హక్కుగా రావాలి కదా. అది ఆ ఏజ్లో నాకు 13, 14, 15 ఇయర్స్లో వచ్చుంటే ఇప్పుడు అటు ఇటు కానీ వయసు ఒకటి. తర్వాత నేను కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించి ట్రై చేయకపోవడం నా సైడ్ ఒకటి. తర్వాత అప్పుడు కొత్త వాళ్ళకి పెద్దగా ప్రోత్సాహం లేదు. అదే కొత్త వాళ్ళని అసలు తీసుకోరు, అసలు ఏమి తెలియదమ్మా. అప్పటికే హార్స్ రైడింగ్ వచ్చా, స్విమ్మింగ్ వచ్చా, డ్రైవింగ్ వచ్చా, డ్యాన్స్ వచ్చా, తర్వాత అందం, ఓకే అందం, ముక్కు ఇలాగ ఉండాలి, కళ్ళు ఇలా ఉండాలి, స్ట్రక్చర్ బాగా ఇదిగా ఉండాలి, అప్పుడు సన్నగా ఉండాలి అనే ప్రసక్తే లేదు. ఎంత లావుగుంటే అంత మంచిది, ఎంత లావుగుంటే అంత పుష్టిగా. అదే రామారావు గారు కూడా అడిగారు కదా, నువ్వు నా పక్కన ఆనవమ్మ, కొంచెం లావు అవ్వాలి. అలాగ కొన్ని ఉండేవి. తర్వాత యాక్టింగ్లో బాగా కొంచెం అనుభవం ఉండాలి, నాటకాలులో అనుభవం ఉండాలి. నాకైతే అసలు నాటికలు ఇవన్నీ తెలియవు. అలాగా కొన్ని నిబంధనలు కొన్ని పెట్టుకునే వాళ్ళు అనుకుంటా అప్పట్లో. కానీ టాప్ ఆర్టిస్టులు, హీరోయిన్లు కానీ మిమ్మల్ని రాకుండా పైకి రాకుండా ఏమైనా ట్రై చేశారంటారా? అలాంటివి ఏమన్నా ఉండేవా? అలాంటివి అస్సలు లేదు. అందరూ బాగా నాతో వర్క్ చేసే ఆర్టిస్టులు అందరూ కూడా, జమున గారు, వాణిశ్రీ గారు, వీళ్ళంతా బాగా నాకు. వాణి రాణి ఒక సినిమా చేశాను, అది ఆ ఏజ్లోనే. అప్పుడు సూర్యకాంతమ్మతో చేశాను. వాణి రాణి మదర్ నాకు సూర్యకాంతం గారు. తమిళ్లో చేసేటప్పుడు ఆచి మనోరమ గారు, వీళ్ళందరూ ఎప్పుడూ ఎంకరేజ్ చేశారు బాగా చేయమని. మగవాళ్ళంటే అఫ్కోర్స్ శివాజీ గారు అయితే ఇప్పుడు ఎంత మంచి కళ్ళు పెట్టుకున్నావు, బాగా ఇలా తిప్పు, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని నేర్పించేవాళ్ళు. ప్రొనౌన్సియేషను తమిళ్లో కరెక్ట్గా ఆచి వీళ్ళందరూ నేర్పించేవాళ్ళు. అంతేగాని ఎప్పుడు అలా ఉండేది కదా. ఇప్పుడున్నాయి ఆ బుద్ధులు, అప్పట్లో అస్సలు లేవు, ఉండేవి కావు అస్సలు. ఎందుకంటే వాళ్ళు కాన్ఫిడెన్స్తో ఉండేవాళ్ళు ఆర్టిస్టులు అప్పుడు. అవును కరెక్ట్. ఆ రోజుల్లో వాణిశ్రీ గారు కానీ, జమున గారు కానీ, వాళ్ళందరూ ఎంత కాన్ఫిడెన్స్గా ఉండేవాళ్ళు అంటే, వాళ్ళు 4 సంవత్సరానికి 4-5 సినిమాలు చేసినా కూడా ఈ సినిమాలు మనకే వస్తాయి, ఈ క్యారెక్టర్స్ నేనే చేయగలను అనే ఒక ధీమాలు ఉండేవాళ్ళు. అప్పుడు అలాంటి ఆలోచనలు లేవు, నాకు తెలిసి లేవు. ఎందుకంటే నేను వాళ్ళ దగ్గర పనిచేశాను, చిన్నదానిగా ఉండి తెలుసుకున్నాను. తర్వాత నా ఏజ్ గ్రూపు జయచిత్ర గారు, శ్రీప్రియ గారు, జయసుధ గారు నాకన్నా ఒక 1 or 2 years చిన్నదే ఉంటుంది. మేమంతా ఈ ఏజ్ గ్రూప్ కాబట్టి మాకు కూడా పోటీ ఏం లేదు. ఊరికే అనుకోవడమే, హీరోయిన్గా
ఒక హీరోతో కొంతమంది ఎక్కువ హీరోయిన్గా పనిచేసేవాళ్ళు. మీరు ఎవరికి హిట్ పేరు? నేను అందరితో చేశాను కాబట్టి అదే, అదంతా అలా ఏం ఏం లేదు. లేదు. అందరితో మరి మీ దృష్టిలో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరు విజయ్ గారు? కృష్ణ గారు, శోభన్ బాబు గారు, రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు, ఎన్టీ రామారావు గారు, ఎంజీఆర్ గారు, ఇంకా చెప్పక్కర్లేదు పేర్లు అలా. ఉண்மையா சொல்லணும். ఉన్మే அதுதான் సిరికిరా. ఎవరు లేరు నాకు. రామారావు గారు అంటే నాకు చాలా ఇష్టము. నా తండ్రిలాగా అనుకుంటా, మా నాన్నగారు. ఎవరు హ్యాండ్సమ్గా లేరా ఒకళ్ళు కూడా? ఏమో నాకు ఎవరు లేరు అనిపించి. శోభన్ బాబు గారు తెలుపా, మీరు తెలుపా? ఆయన మంచి రంగు అంటూ ఉంటారు. మంచి రంగే, నేనే తెలుపు. మీరే తెలుపు. అదే మరి. ఓకే. జయలలిత గారు. అయ్యో ఆవిడ అసలు ఏమందామండి బాబోయ్, ఏమందామండి బాబోయ్ బాబోయ్ బాబోయ్. ఆవిడ మంచి ఆవిడ కష్టాలు పడినప్పుడు మీరు చూసుంటారు కదా. అయితే అంటే పొలిటికల్ గా కష్టాలు పడ్డప్పుడు శ్రీకృష్ణ సత్యలు చేశాను కదా ఆవిడతో. అందుకనే మీకు ఒక ఫ్రెండ్ కూడా కదా. మేము ఇద్దరం కలిసి డబ్బింగ్ చెప్పాం, పక్క పక్క నిలబడి. నాకు అది చాలా చాలా thrilling గా కదా? ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. చాలా క్వైట్గా ఉంటారు. ఎంత బాగా డ్యాన్స్ ఏదైనా ఉంటే సెట్లు ఎప్పుడైనా కలిసినప్పుడు పక్కనే కూర్చుంటే ఎప్పుడు చదువుకుంటూ ఉండేవాళ్ళు బుక్స్. చేతులు ఎప్పుడు బుక్స్ ఉంటాయి ఆవిడ చేతిలో, చదువుకుంటూ ఉంటారు. అక్కడ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎప్పుడు గమనిస్తారో ఏమో తెలియదు. మేడం మానిటర్ అంటే అని వెళ్తారు. అసలు మానిటర్లో ఒక తప్పు కూడా చేయరు, కరెక్ట్గా చేస్తారు. నెక్స్ట్ టేకే. అంతే అంతే. అలాగే అంత ఎనర్జీగా ఉండేది ఎంజీఆర్ గారు. ఊటీలో చేసాం షూటింగ్. అబ్బా, ఆయన పరుగులైతే అప్పటికి నేను కూడా ఒక 60 years పైన ఉండొచ్చేమో, నాకు కరెక్ట్గా తెలియదు. ఆ తర్వాత సీఎం అయ్యారు. అదే లాస్ట్ మూవీ నవరత్నం తమిళ సినిమా. పరుగులు తీసేవారు. ఊటీలో కొండ మీద ఏది పట్టుకోకుండా అలా టక్ 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 అలా దిగి వెళ్ళిపోయేవారు షార్ట్కి. మళ్ళీ ఇంకొక షాట్ పెట్టడానికి, ఈ షాట్ అయిపోయిన వెంటనే ఇంకొక షాట్ లొకేషన్కి అలాగ దిగి వెళ్ళిపోయేవారు. ఆ వయసులో అసలు మనమైతే ఎంత చేతులు పట్టుకొని మెల్లగా దిగుతాము, ఆయన అలా దిగిపోయేవాళ్ళు. అదేవిధంగా ఆయనకు తల చుట్టూ కళ్ళు ఉంటాయంటారు. అది ఏంటంటే కెమెరా ఇక్కడ కరెక్ట్గా ఈ ప్లేస్లో జూమ్ చేయమని చెప్తారు. ఆయన వీణ వాయిస్తున్నట్టు, మేము గిటారాతో, అది ఒక పోటీ సాంగ్ అనమాట. చేసేటప్పుడు ఇక్కడ ఇక్కడ ఈ ప్లేస్లో జూమ్ రావాలి అని చెప్పి కెమెరామెన్కి చెప్తారు కదా. టేక్లో ఆయన వీణ వాయిస్తూ పాడుతూ కట్ అని చెప్పేస్తారు. కట్ అని చెప్తే మేము ఊరికి అబ్జర్వ్ చేసిందే. కట్ అని చెప్తే என்ன சார் అని వచ్చి డైరెక్టర్, ఏపీ నాగరాజన్ గారు డైరెక్టర్, అంటే ஏன்பா தம்பி நீ என்ன எங்கே ஜூம் பண்ண, நான் இந்த இடத்துல தானே பண்ண சொன்னேன், நீ வேறு ఏదో இடத்துக்கு పోయి பண்ண జూమ్ అంటారు. అంటే కాన్సన్ట్రేషన్తో పాట పాడుతూ మళ్ళీ ఆ జూమ్ ఆయన చెయ్యి వెళ్ళాలి కదా ఆ జూమ్ చేసేదానికి. అది గమనించారంటే ఇంకెంత పెద్ద మీద ఉండాలి. అవును మరి. సో ఇద్దరు అలాగా శివాజీ గారేమో టాలెంటెడ్. తర్వాత ఆయన దగ్గర నేర్చుకుంది ఏంటంటే 7 o'clock కాల్ షీట్ అంటే 6:55కి వచ్చేస్తారు శివాజీ. టైం అంటే టైమే. అబ్బా, టైం అంటే టైము. అలా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విషయాన్ని నేర్చుకొని ఇవన్నీ. అందుకని ఈ రోజుకి నాకు టెన్షనే. ఈ రోజుకి నాకు టెన్షన్. మీరు వస్తున్నారు, మీరు వచ్చేది 10:30కు 11 గంటలు, నేను 6 గంటలకే లేచి కూర్చున్నా. అబ్బో, నేను నిద్ర పట్టదు. షూటింగ్ అంటే ఇంకా నిద్ర పట్టదు 6 తర్వాత. అవును. ఇదే షూటింగ్ లేదంటే మైండ్ క్లియర్గా ఉందంటే 8:30 వరకు పడుకుంటాను. 8:30 వరకు అలా అలవాటు అయిపోయింది, అంతే, ఇంకేం లేదు. అమేజింగ్. అంటే మీరు ఇన్ని సినిమాల తర్వాత ఇది మెయింటైన్ చేస్తున్నారంటే చాలా గ్రేట్. తర్వాత మీరు గ్రహించారో లేదో, మీరు ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి యాక్ట్ చేశారు. ఎన్టీఆర్ గారు, ఎంజీఆర్ గారు, జయలలిత గారు, ముగ్గురితో చేశారు. స్టిల్ కూడా ఉంది. ఒక ఫంక్షన్కి వచ్చారు, మా డ్యాన్స్ ఫంక్షన్కి రామారావు గారు, ఎంజీఆర్ గారు ఇద్దరు వచ్చారు డ్యాన్స్ ప్రోగ్రామ్ చూడటానికి. నేను, జయచిత్ర, ప్రభ, ఒక అమ్మాయి ఏదో విజయ
విజయలక్ష్మి ఒక ఆర్టిస్ట్, నలుగురం చేసాము. రెండు ఐటమ్స్ చేసాం మేము. చేస్తే వచ్చారు, ఇద్దరు వచ్చారు. ఇప్పుడు డాన్స్ చేస్తున్నారమ్మా? చేయడం లేదు, కానీ ప్రోగ్రామ్స్ ఇచ్చాను. అరంగేట్రం తర్వాత తృప్తిగా ఒక 100 ప్రోగ్రామ్స్ ఇచ్చాను. అబ్బా. అన్ని తమిళనాడులోనే ఇచ్చాను ఎక్కువగా. తమిళనాడులో మీ ఫేవరెట్ డాన్స్ ఐటమ్ ఏది? మామ మామకలపం. మీరు సత్యభామ కరెక్ట్గా సూట్ అవుతారు. మామకలపం బాగుంటుంది. చిలిపితనం ఉంది కొంచెం, అందంతో పాటు ఆవిడ కోపం, చిలిపితనం అన్నీ ఉండాలి కదా. సో అది అందుకని హీరోయిన్గా అదే మీరు అడిగింది ఏంటంటే అలాగా ఆ ఏజ్ బార్ అయింది కదా, అవును కరెక్ట్. అయింది. తర్వాత నేను తెలుగు ఇండస్ట్రీకి అప్పుడే వచ్చుంటే తెలుగులో హీరోయిన్గా వచ్చిండేదాన్ని. ఆ తర్వాత తెలుగు ఫీల్డ్ మర్చిపోయారు మొత్తం. తమిళకి వెళ్ళాను. తమిళ్లో హీరోయిన్గా చేస్తూ చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారాను. అది తర్వాత కామెడీ చేయడం నాకు పెద్ద ఇష్టం ఉండేది కాదు. కామెడీ చేశాను. తర్వాత గ్లామర్ క్యారెక్టర్స్ కొంచెం కొంచెం చేస్తుండగా మన్వాసన వచ్చింది. దాంట్లో చెయ్యను అని చెప్పి మా ఆయన చేయమన్నారని చేశాను. అది తెలుగులో మాపల్లిలో మంగమ్మ గారి మనవడు చేశారు. చేసినప్పుడు ఆ క్యారెక్టర్ని, అది గ్రేట్ కోటరామకృష్ణ గారు, ఆయన అసలు జన్మలో మర్చిపోకూడదు. కోటరామకృష్ణ గారిని, భార్గవాట్స్ గోపాల్ రెడ్డి గారిని. ఎందుకంటే ఆ క్యారెక్టర్ని చాలా మోల్డ్ చేసి మాపల్లిలో గోపాలుడు సినిమాలో పెట్టారు. పులుసు. ఆ పులుసు తర్వాత మా మ్యారేజ్ అయింది. ఆ సినిమా రిలీజ్ ముందే షూటింగ్ జనవరి 27 మా మ్యారేజ్. 26 నైట్ 12 o'clock కూడా నేను షూటింగ్ చేశాను కుండ్రత్తూరులో, చెన్నైలో చేశాను. 27వ తేదీ మా మ్యారేజ్ అయింది. ఆ తర్వాత సినిమా రిలీజ్ అయింది. అప్పుడు తమిళ్లో కూడా చేశాను, బాలచంద్ర గారి సినిమా కళ్యాణాగదిగళ్. అందులో నేను మెయిన్ క్యారెక్టరు. ఒక హాస్టల్ లాగా ఓన్లీ గర్ల్స్, అంటే అందరూ ఆ ఫ్యామిలీస్ అంతా ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క ప్రాబ్లంతో సింగిల్ ఉమెన్గా బయటకు వచ్చేసి ఒక హాస్టల్ లాగా ఇప్పుడు జరిగేటివన్నీ అప్పుడు తీశారు చూడండి ఆయన సినిమాలు. అవును అవును అవును.